చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ బేస్ తీసుకోవాలా, నేను కంప్యూటర్ బేస్ తీసుకోవాలా, IELTS తీసుకుంటే ఏది ఉత్తమం, ఏది మంచిది? సో చూద్దామండి అది. దీనిలో మీరు చూస్తే ఇందులో 3 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిఫరెన్స్, పేపర్ బేస్డ్ IELTS, కంప్యూటర్ బేస్డ్ IELTS డిఫరెన్సెస్. టెస్ట్ అవైలబిలిటీ తీసుకుందామండి. డిఫరెన్స్ నెంబర్ 1లో IELTS పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒక మంత్లో లిమిటెడ్ టైమ్స్ అవుతుంది ఎగ్జామ్. అదే విధంగా మనం కంప్యూటర్ బేస్డ్ IELTS తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని డేస్ అవుతుందండి, వీక్లో, అంటే ఆల్మోస్ట్ మంత్ అంతా అవుతుంది అది. సో మన పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఏంటంటే లిమిటెడ్ టైం అవుతుంది అన్నమాట. లిమిటెడ్ డేస్లో మాత్రమే కండక్ట్ చేయబడుతుంది, ఆర్గనైజ్ చేయబడుతుంది. రెండోది ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది ఫస్ట్ది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము గబుక్కున IELTS రాసేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి పేపర్ బేస్డ్ IELTSలో మనకి స్లాట్స్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, కంప్యూటర్ బేస్డ్ IELTSకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? మనకి రిజల్ట్స్ తొందరగా అవసరం అనుకున్నప్పుడు, మనకి ఎక్కువ టైం లేనప్పుడు. ఎందుకంటే ఇది చాలా ఫ్రీక్వెంట్ అవుతుంది. చూడండి, ఇది లిమిటెడ్ డేస్ పర్ మంత్ ఆర్ పర్ ఇయర్, ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ డే అవుతుంది. రిజల్ట్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా. సో ఆ రిజల్ట్ వెయిటింగ్ టైం అనేది పేపర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎక్కువ. 13 days మీరు వెయిట్ చేయాలండి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇక్కడైతే మనకి 3 to 5 వర్కింగ్ డేస్ లోపల మన IELTS కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా వస్తుంది మీకు రిజల్ట్ ఇక్కడ. సో మూడోది ఏంటంటే ఫ్రమ్ వేర్ యూ రీడ్ ద కంటెంట్. మీరు టెక్స్ట్ ఎక్కడ నుంచి రీడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి పేపర్ నుంచి రీడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్లో బుక్లెట్ నుంచి రీడ్ చేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి స్క్రీన్ నుంచి రీడ్ చేయాల్సి ఉంటుంది టెక్స్ట్ అనేది. సో రీడింగ్ కంఫర్ట్ చాలామంది కాలేజ్ అయిపోయిన స్టూడెంట్స్కి, నేను ప్రతి ఒక్కరి గురించి మాట్లాడట్లేదు, చాలామంది గురించి మాట్లాడుతున్నాను. రీడింగ్ కంఫర్ట్ పేపర్ బేస్డ్ IELTSలో స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ IELTSలో కొద్దిగా తక్కువ ఉంటుంది. నాట్ మచ్, అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో లిసనింగ్ ఎక్స్ట్రా టైం అనేది మీకు పేపర్ బేస్డ్ IELTSలో 10 minutes వస్తుందండి. అదేవిధంగా మీరు చూస్తే కంప్యూటర్ బేస్డ్ IELTSలో జస్ట్ 2 minutes మాత్రమే వస్తుంది. ఓకేనా? సో మనకి ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండి. ఇది తక్క అన్నీ ఏంటంటే మనకి సేమ్ అండి. డిఫికల్టీ లెవెల్ కొంతమంది అడుగుతారు, సార్ పేపర్ బేస్డ్ IELTS ఈజీగా ఉంటుందంట, కంప్యూటర్ బేస్డ్ IELTS టఫ్గా ఉంటుందంట. అలాంటిది ఏం లేదండి. రెండిటి టఫ్నెస్, డిఫికల్టీ లెవెల్ అంటాం దాన్ని మనం, అది మాత్రం సేమ్, అది చేంజ్ అవనే అవ్వదు. సో మన కన్వీనియన్స్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మనం IELTS పేపర్ బేస్ తీసుకోవాలా, కంప్యూటర్ బేస్ తీసుకోవాలా చూస్ చేసుకోవాలంతే. డిఫికల్టీ లెవెల్లో మాత్రం తేడా లేదు.